అరెస్ట్ ఏమనుకుంటారు? అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి వెళ్ళిన విషయం నిజమేనండి. కానీ ఇప్పుడు బెయిల్ వచ్చింది, ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నారు. చిరంజీవి గారు కూడా వెళ్ళారు వాళ్ళ ఇంటికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు, నాగబాబు గారు కూడా వెళ్ళారు. ఎవరైనా గానీ ఎవరి ఫ్యామిలీని ఎవరు దూరం చేసుకోరు. ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటి గమనించాలి. ఏంటంటే మనం కొట్టుకుని అందులో పెద్దగా పెట్రోల్ పోసి మంటలు పెట్టేసి గొడ్లు చింపేసుకోవడం తప్ప అక్కడ ఏమీ లేదండి. ఫ్యామిలీస్ ఎప్పుడైనా ఒకటే అవుతాయి, అది గుర్తు పెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే బయట వాళ్ళకే సహాయం చేసే మనసున్న వ్యక్తులు వాళ్ళందరూ. అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళని దూరం పెడతారని ఎలా అనుకుంటారండి ఫ్యాన్స్ గా? అలా దయచేసి అలా అనుకోకండి. మీరు ఎవరు కూడా గొడవలు పడకండి, ట్రోలింగ్స్ ఆపండి. అందరూ ఒకటే అని తెలుసుకోండి. ఇప్పుడు బెయిల్ వచ్చింది కూడా మధ్యంతర బెయిల్ కదా? అవునండి, బెయిల్ అయితే వచ్చింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఏమో చెప్పలేము. అది మొత్తానికే తీసేయచ్చు కదా కేసు లేకుండా. ఇంకా నడుస్తుంది అంటే కేసు లేకుండా? ఏమో నడుస్తుందో నడవదో అనేది నాకు తెలియదండి. ప్రస్తుతానికైతే బెయిల్ మీద ఇంటికి రావడం జరుగుతుంది, ఆన్ ది వేలో ఉన్నారు. అంటే ఇప్పుడు హీరోలో ఇప్పుడు ఇష్యూలు నడుస్తున్నాయి, మోహన్ బాబు గారు వీళ్ళు, అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఇంక వాళ్ళ ఇళ్లలో ఉంటాయండి సమస్యలు. చిన్న చిన్న ఇళ్లలో చాలా ఉన్నాయి సమస్యలు, ఎవరు పట్టించుకోరు. చిన్న చిన్న కుటుంబాల్లో ఎన్నో జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోరు, ఎవరు కూడా సహాయం చేయరు. పెద్దవాళ్ళ ఇంట్లో ఏది జరిగినా గానీ అది పెద్ద ఇదిలాగా క్రియేట్ చేస్తారు జనాలు. అయితే సుదర్శన్ థియేటర్ ఇష్యూ జరిగింది కదా, ఆయన కేసు వాపస్ తీసుకున్నాడు. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నానండి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడమే సమాజ తత్వం. ఓకే.